వేచియున్నాడు. పాపనేసని పామ పమరిసని సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, దోషములను బాపే నిత్య జీవపు పూజల పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాపశాప దోషములను బాపే నిత్య జీవపు పూజల పాల్గొనగా, తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని, అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని, నమ్మిన జనులారా పూజల పాల్గొనరండి. దేవుని ప్రియులారా ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. తరలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను ఆదుకొనువాడు నీవే, నా రక్షకుడు అయిన దేవా, నా చేయి విడువకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం చాలా విశాలమైనటువంటిది. దేవుని యొక్క రాజ్యం చాలా విస్తీర్ణమైనటువంటిది. దానిని శ్రీసభ అని అంటూ ఉన్నాం. ఈ శ్రీసభ ఈనాడు ప్రపంచమంతటా నలుదిక్కుల వ్యాపింపజేసి చాలా విశాలంగా, చాలా విస్తీర్ణంగా ఉంటూ ఉన్నది. దాని యందు అనేక జాతి జనులు కూడా వచ్చి నివసిస్తూ ఉంటారు. దాని యందు అనేక జాతి జనులు కూడా వచ్చి భాగస్థులు అవుతూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో దేవుని యొక్క రాజ్యం ఒక ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ విత్తనములకెల్లా ఎంత చిన్నదైనను అది భూమిలో నాటిన తరువాత అది పెరిగి పెద్దదై ఒక మహావృక్షంగా మారుతూ ఉన్నది.
దాని యందు అధికముగా కొమ్మలు, అదేవిధంగా అధికముగా పండ్లు కాయిచున్నవి. దాని యందు అనేక జాతి పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని సేద తీరును, గూళ్ళు కట్టుకుని నివసించెను. అది ఏ శ్రీ సభ కింద మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆవగింజ వలె మన యొక్క శక్తి, ఈ ఆవగింజ వలె మన యొక్క సహాయం, ఈ ఆవగింజ వలె మన యొక్క ధనం, ఈ ఆవగింజ వలె మన యొక్క సమయం కూడా చాలా చిన్నదైనప్పటికీ దేవుడు దానిని ఒక గొప్ప కార్యంగా, ఏ విధంగా అయితే దైవరాజ్యం ఆవగింజతో పోల్చి ఉన్నాడో అదే విధంగా మనం చేసేటటువంటి చిన్న కార్యం, చిన్న సహాయం, చిన్న సమయం, చిన్న కానుక కూడా దేవుడు ఒక మహావృక్షంగా, ఒక మహాశక్తిగా మారుస్తాను అని ఈనాడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు సువార్త పట్టణం ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనం దేవుని రాజ్య స్థాపన కొరకై మనకున్నటువంటి సమయాన్ని, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని, మనకున్నటువంటి సహాయాన్ని, మనకున్నటువంటి శక్తిని, యుక్తిని దేవుని రాజ్య స్థాపన కొరకు, ఆయన యొక్క నామాన్ని నలుమూలలా తెలియచేయటానికి మనం మన యొక్క శక్తిని, యుక్తిని, సహాయాన్ని దైవరాజ్య స్థాపన కొరకై ఉపయోగిస్తూ ఉండాలి. మన యొక్క తప్పిదాలను ఈ యొక్క దివ్య బలి పూజలో అడిగి వేడుకుందాం. దేవుని యొక్క పాప మన్నింపును కోరుకుందాం. ఒకవేళ మన శక్తిని, మన సహనాన్ని, మన సహాయాన్ని వేరే విధంగా మనం ఉపయోగించినట్లయితే ఇక మీదట నుండి దైవరాజ్య స్థాపన కొరకై మనం ఉపయోగించే విధంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపుము. నీ వరప్రసాదము వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యము కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనమును ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో స్నానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనొసగు జ్ఞానస్నానంతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా ఉండగా, ఈ పాస్కోత్సవ సందర్భమును జ్ఞానస్నానమును పొందిన మా సహోదరుల ఆనందములో మేము భాగస్థలమగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారముగా పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఉప్పును కలిసిన ఈ నీటిని పోక్షించిన స్థలములందల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో మాటల కన్ననే ఆవేదన రాగముతో మాటల కన్ననే ఆవేదన రాగముతో వచ్చితిని యేసయ్యా నీ క్షమాభిక్షను కోరి నీ క్షమాభిక్షను కోరి మన
మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో హృది నిండిన వేదనతో దరి చేరితినయ్యా పాపభరిత భారముతో క్షమను కోరితినయ్యా హృది నిండిన వేదనతో దరి చేరితినయ్యా పాపభరిత భారముతో క్షమను కోరితినయ్యా కన్నీరు తుడిచి నన్ను దాచుకోవయ్యా కన్నీరు తుడిచి నీలో నన్ను దాచుకోవయ్యా ఆశ్రయించిన ఈ పాపిని విడువవలనయ్యా మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో కరుణ చూపు మనసుతో కదలి రావయ్యా నిలువలేని జీవినైన నన్ను బ్రోవుమయ్యా కరుణ చూపు మనసుతో కదలి రావయ్యా నిలువలేని జీవినైన నన్ను బ్రోవుమయ్యా పాప జీవితాలు నిలబడిపోయానయ్యా పాప జీవితాలు నిలబడిపోయానయ్యా అంగలాచు దీన పాపిని ఆదుకోరావయ్యా మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
శాంతి శుభములు అగురలుచు శాంతి శుభములు అగురలుచు దూతలు పాడిరి పరమోన్నత గీతము పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. తేలికయైన సర్వేశ్వర అసగరా రాజా మహాబలము గలవో పిత అమ్మేలు మహారాజా తేలికయైన సర్వేశ్వర అసగరా రాజా మహాబలము గలవో పిత అమ్మేలు మహారాజా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 గ్లోరియా. ఇతనుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా ఇతనుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర
నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలు ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపనట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కురుచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభువు పలికిది: నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయమును బడయును. దేశములోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగు వలె
ప్రకాశింపజేయును. బ్రహ్మవర్తనము సూర్యుని వలె భాసిల్లజేయును. మీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపజేయును. మీ ధర్మవర్తనము సూర్యుని వలె భాసిల్లజేయును. దేవుని ముంగట భూమికతో నిలచియుండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. దేవుని ముంగట భూమికతో నిలచియుండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో ఈ కార్యములు నెరవేరును. మనము ఈ భౌతిక శరీరమున జీవించినను లేక దానిని త్యజించినను మనము ప్రభువును సంతోష పెట్టవలెనని వాంఛింతుము. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా ఉందుము. ఏలయనా మనము దృష్టి వలన గాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలని అని వాంఛింతుము. ఏలయనా మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమున వారు వారు అనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని మాటలు జీవమసగు దివ్య పలుకులు. ప్రభుని మాటలు జీవమసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని మాటలు జీవమసగు దివ్య పలుకులు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
పునీత మార్కు గారు రాసిన సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 26 నుండి 34 వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 26 నుండి 34 వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకనే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమియూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. క్రీస్తు దేవా వందనం. క్రీస్తు దేవా వందనం. క్రీస్తు దేవా ఆరాధన. క్రీస్తు దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభతో కలిసి మనం కూడా 11వ సామాన్య కాలపు ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈనాడు ప్రభు అయిన దేవుడు తన 3 దివ్యగ్రంథ పఠనాల ద్వారా మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 597వ సంవత్సరం వరకు యెహెజ్కేలు ప్రవక్త యెరూషలేము దేవాలయంలో యాజకుడిగా తన సహాయ సహకారాలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో యెరూషలేము ప్రజలను అనగా ఇశ్రాయేలీయులను యెహోవాకీము అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో బాబిలోనియా ప్రజలు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంను ధ్వంసం చేసి మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలను కొంతమందిని బానిసలుగా తీసుకుని పోబడటం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ బానిసల బృందంలో యెహెజ్కేలు ప్రవక్త, యాజకుడు, అదేవిధంగా యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి యెహోవాకీము అనే రాజు కూడా ఆ బృందంలో ఉండటం జరిగినది. వారు బాబిలోనియా పట్టణంకు వెళ్ళిన అనంతరం యాజకుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు వారికి ఈ విధంగా మందలిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు చేసినటువంటి పాపం వలన కేవలం మీరు బానిసలుగా మీకు ఈ పరిస్థితి వచ్చినది. మీరు మీ పాపాన్ని విడనాడినట్లయితే మీరు బానిసలుగా ఈ బాబిలోనియా ప్రజలకు లోబడి జీవించి ఉండవలసి వచ్చేది కాదు. కనుక మీరు చేసిన పాపం వలననే మీకు ఈ దుస్థితి, ఈరోజు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు అని వారిని యెహెజ్కేలు ప్రవక్త మందలిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మీరు మీ పాపాన్ని విడనాడి మీరు నిజమైన దేవుణ్ణి ఆరాధించి
మీరు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు విధేయులుగా జీవించినట్లయితే, విధేయబద్ధపూర్వకంగా జీవించినట్లయితే, మీ యొక్క జీవితాన్ని మలుచుకున్నట్లయితే మీకు ఈ దుస్థితి లేదా మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని యెహెజ్కేలు ప్రవక్త వారిని మందలిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త వారికి ముందుగానే రాబోయేటటువంటి అరిష్టాలను ఇశ్రాయేలు ప్రజలకి ప్రవచించినట్లుగా మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. మీరు బానిసలుగా బాబిలోనియా వాసులకు నివసిస్తూ ఉంటారు. బాబిలోనియా పట్టణంలో మీరు బానిసపు బ్రతుకును జీవిస్తూ ఉంటారు. వారు యెరూషలేము పైకి దండెత్తి వచ్చి మీ దేవాలయాన్ని ధ్వంసం చేసి మీలో చాలా మందిని బానిసలుగా వారి యొక్క దేశానికి తీసుకొని పోబడతారు. అక్కడ అనేక మందిని చిత్రహింసలు పెట్టి, బాధలు పెట్టి, కష్టాలు పెట్టి వారిని అనేక విధాలుగా వారిని చంపుతూ ఉంటారు. మీరు బానిసలుగా జీవిస్తూ ఉంటారని యెహెజ్కేలు ప్రవక్త మొదటి పట్టణంలో ప్రవచించినట్లు ఆ యొక్క ప్రవచనాలు నెరవేరినట్లుగా మనకు ఈనాటి మొదటి పట్టణం సెలవిస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకు యెహెజ్కేలు ప్రవక్త ఆ బాబిలోనియా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు బానిసలకు ఒక ఊరటను ప్రసాదిస్తున్నాడు వాక్య రూపంలో. రాబోయేటటువంటి కాలంలో దేవుడు మీ చేయి విడిచిపెట్టడు అని, రాబోయేటటువంటి కాలంలో దేవుడు మీ మధ్య నివసిస్తాడు అని, రాబోయేటటువంటి కాలంలో మీకు మంచి రోజులను దేవుడు ప్రసాదిస్తాడు అని ఏ విధంగా అయితే ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా, ఏ విధంగా అయితే యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా యెహెజ్కేలు ప్రవక్త కూడా ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు రాబోయేటటువంటి దినాలలో మంచి రోజులు యావే దేవుడు దయచేస్తాడు అని ఈనాటి మొదటి పట్టణం ద్వారా యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించడం మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే యావే దేవుడు మరలా వారి సొంత దేశానికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్తాడు అని, వారి సొంత దేశానికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకువెళ్ళి వారి మధ్య అనుసంధానమై వారి మధ్య యావే దేవుడు స్వయాన నివసిస్తాడు అని ప్రవక్త ప్రవచించినట్లు మనం ఈ యొక్క వాక్యంలో వింటూ ఉన్నాం. అదేవిధంగా నేను ఒక దావీదు వంశం నుండి ఒక వంశోద్ధారకుడిని లేవనెత్తుతాను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినటువంటి అన్ని కార్యాలను, అద్భుత కార్యాలను, అదేవిధంగా శాంతి సమాధానాలను నెలకొల్పుతాడు అని యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం ద్వారా మనం ఈ యొక్క వాక్యంలో వింటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యావే పలికిది, నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మని విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఈ యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో యావే దేవుడు స్వయాన యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. నేను ఒక మృదువైన క్రొమ్మను త్రుంచి దానిని ఎత్తైన పర్వతం మీద నాటవేసేదను. నేను ఒక మృదువైన క్రొమ్మను తుంచి దానిని ఒక ఎత్తైన పర్వతం మీద నాటవేసేదను. దానికి అధికముగా కొమ్మలు, అధికముగా పండ్లు కాయును. ఆ కొమ్మల యందు అనేక జాతి పక్షులు వచ్చి నివసించును. ఆ కొమ్మల యందు అనేక జాతి పక్షులు వచ్చి నివసించి గూళ్ళు కట్టుకుని సేద తీరును అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యావే దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యూదా వంశం నుండి నేను ఒక వంశోద్ధారకుడిని లేవనెత్తుతాను. ఆయన రాజ్యం ఈ యొక్క వృక్షం వలె, మహావృక్షం వలె విస్తీర్ణం చెంది కొమ్మల వలన అనేక జాతి జనులు ఆ యొక్క శ్రీ సభలో భాగస్థులు అవుతారు. అనేక జాతి జనులు ఆ యొక్క దైవరాజ్యంలో సేద తీరుతారు అని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే ఈ దినం మనం సువార్త పట్టణంలో వింటూ ఉన్నాం. దైవరాజ్యం ఒక విత్తువాడి ఉపమానం ద్వారా, దైవరాజ్యం ఒక ఆవగింజ ఉపమానం ద్వారా పోల్చబడుతూ ఉన్నది లేదా వర్ణించబడుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రపంచంలోకెల్లా అన్ని జాతి జనులు కూడా, ప్రపంచంలోకెల్లా అన్ని జాతి జనులు కూడా శ్రీ సభ ఒడిలో చేర్చుకుంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులు ప్రజలు కూడా, అన్ని తెగలు ప్రజలు కూడా శ్రీ సభ వద్దకు వచ్చి శ్రీ సభలో భాగస్థులు అవుతారు. ఆ యొక్క విశాలమైనటువంటి కొమ్మలలో గూళ్ళు కట్టుకుని సేద తీరుతారు, నివసిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు సువార్త పట్టణంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి వసగదును అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ
సహోదరి సహోదరులారా, అదియే మనం ఈరోజు సువార్త పట్టణంలో వింటూ ఉన్నాం. దైవరాజ్యం ఒక ఆవగింజను పోలి ఉన్నది. దైవరాజ్యం ఒక ఆవగింజను పోలి ఉన్నది. ఈ యొక్క ఆవగింజ విత్తనములకెల్లా చాలా చిన్నదైనప్పటికీ అది భూమిలో నాటబడినట్లయితే దాని తరువాత అది పెరిగి పెద్దదై ఒక మహావృక్షంగా విస్తీర్ణం చెంది దానికి అధికముగా కొమ్మలు, అదేవిధంగా అధికముగా పండ్లు కాయను. ఆ కొమ్మల చెంత అనేక పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొనును, ఆ కొమ్మల చెంత అనేక పక్షి జాతులు వచ్చి నివసించును అని మనకు మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం తెలియజేస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చుతగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. మనం ఈ యొక్క సువార్తలో వింటూ ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలో దేవుని యొక్క రాజ్యం ఆవగింజను పోలి ఉన్నది. ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం ఆవగింజను పోలి ఉన్నది కనుక అది భూమిలో నాటబడినట్లయితే అది పెరిగి పెద్దదై మహావృక్షంగా మారి ఆ కొమ్మల యందు అనేక జాతి పక్షులు సేద తీరుతాయని వాక్యం సెలవిస్తున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, అది ఏ శ్రీసభ దినదినం అభివృద్ధి చెందుతూ అనేక జాతి ప్రజలకు, అనేక తెగ ప్రజలకు కూడా ఈనాటికి ఒక భాగస్థురాలుగా లేదా భాగస్థుడుగా శ్రీసభలో అనేక జాతి జన ప్రజలు కూడా వస్తూ ఉన్నారు, చేరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, అదియే మనం ప్రపంచం అంతటా శ్రీసభ వ్యాపించి ఉన్నది. మనం చెవులారా వింటూ ఉన్నాం, కనులారా గాంచుతూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మనం చేసేటటువంటి చిన్న కార్యం, మనం చేసేటటువంటి చిన్న సహాయం, మనం చేసేటటువంటి చిన్న కానుక, మనం అర్పించేటటువంటి చిన్న కానుక లేదా మనం చేసేటటువంటి చిన్న సహాయం దేవునికి ప్రీతిపాత్రంగా ఉండాలి. అది దేవుడు ఒక గొప్ప వృక్షంగా లేదా మహాకార్యంగా అనేక జాతి జనులకు ఉపయోగపడే రీతిలో మనం చేసేటటువంటి చిన్న సహాయం, చిన్న కార్యం, మన ధనాన్ని దేవుడు విస్తీర్ణ రూపంలో ఏ విధంగా అయితే ఆవగింజ ఒక మహావృక్షంగా వెలసిందో అదేవిధంగా మనం చేసేటటువంటి చిన్న సహాయాన్ని, చిన్న కార్యాన్ని, చిన్న సమయాన్ని దేవాలయంకు వెచ్చించినట్లయితే దానిని ఒక మహా అద్భుతంగా దేవుడు చేసి చూపిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం మన యొక్క సమయాన్ని, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని, మనకున్నటువంటి ధనాన్ని, మనకున్నటువంటి సమయాన్ని మనం దైవరాజ్య స్థాపన కొరకై ఉపయోగిస్తూ ఉండాలి. మనం దైవరాజ్య స్థాపన కొరకై ఉపయోగించి ఉన్న ఎడల దేవుడు దానిని ఒక మహావృక్షంగా అనేక మందికి విశాలవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. మన ద్వారా నలుగురు బ్రతుకుతారు అని శ్రీసభ దైవరాజ్య స్థాపన కొరకై మనందరినీ ఈరోజు సువార్త పట్టణం ద్వారా అర్థిస్తూ ఉన్నది. మన యొక్క సహాయాన్ని, మన యొక్క సమయాన్ని, మన యొక్క చిన్న కార్యాన్ని, మన యొక్క ధనాన్ని, మన యొక్క కానుకను దేవునికి ఎడతెగక మనం అర్పిస్తూ ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు దానిని ఒక గొప్ప కార్యంగా వినియోగించుకుంటాడు. దానిని ఒక గొప్ప కార్యంగా వినియోగించుకుంటాడని నీవు నేను నమ్ముతున్నామా అని ఈరోజు మనందరినీ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనందరం దేవుడు మనం చేసేటటువంటి చిన్న కార్యాన్ని కూడా ఇతరులకు విస్తీర్ణ రూపంలో అందజేస్తాడు అని, ఒక గొప్ప కార్యంగా దాన్ని మలస్తాడు అని, దైవరాజ్య స్థాపన కొరకై దాన్ని వినియోగించుకుంటాడని మనం దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మికతో మనం నమ్మాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం బైబుల్ నుండి ఏ విధంగా దేవుడు ఆవగింజ లాంటి సమయాన్ని, ఆవగింజ లాంటి వస్తువులను దైవరాజ్య స్థాపన కొరకు వినియోగించుకున్నాడో మనం కొంతసేపు వాక్య రూపంలో ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలి తోలించి సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలయ్యను.
ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో మోషే చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న కర్ర, మోషే చేతిలో ఉన్నటువంటి చిన్న కర్రను దైవరాజ్య స్థాపన కొరకు యావే దేవుడు వినియోగించుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆ యొక్క చిన్న కర్రను మోషే ప్రవక్త ద్వారా యావే దేవుడు వినియోగించుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆ యొక్క చిన్న కర్ర రెల్లు సముద్రాన్ని 2 పాయల కింద చేసి ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి సారవంతమైన పొడి నేల మీద నడిచే భాగ్యాన్ని కలుగజేసినది. ఈ యొక్క చిన్న కర్ర ద్వారా మోషే ప్రవక్త ద్వారా యావే దేవుడు ఈ యొక్క గొప్ప కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడని ఈ యొక్క సత్యాన్ని నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం మనకు తెలియజేస్తూ ఉన్నది. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం. అతడు సంచిలో చేయిడి రాతిని తీసి ఒడిసెలలో పెట్టి గిర్రును త్రెప్పి ఫిలిస్తీను నొసటిపై కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బొరిగిలపడెను. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం ఈ యొక్క సత్యాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. దావీదు చేతిలో ఉన్నటువంటి చిన్న రాయి ఒడిసెల, ఈ యొక్క గొల్యాతును చంపడానికి దేవుడు ఏ విధంగా ఈ యొక్క చిన్న రాయిని దావీదు ద్వారా, ఈ యొక్క చిన్న ఒడిసెలను దావీదు ద్వారా వినియోగించుకునే ఒక మహాకార్యాన్ని చేశాడో మనందరికీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. యోగుని చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి ఒక గొప్ప కార్యంగా, ఒక మహా అద్భుతంగా చేశాడో మనకు మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు వినియోగించిన ఆ యొక్క విస్తారమగు 5 రొట్టెలు, అదేవిధంగా 2 చిన్న చేపలను ఇంకా మిగిలినగా విస్తారముగా వారు తినగా మిగిలినటువంటివి ఒక దేవుడు ఒక గొప్ప కార్య రూపంలో 5 రొట్టెలను 2 చిన్న చేపలను వినియోగించుకున్నాడు దైవరాజ్య స్థాపన కొరకై. ప్రియ సహోదరి సహోదరులారా, విధవరాలు చేతిలో ఉన్నటువంటి 2 నాణేలు, ఆ యొక్క చిన్న 2 నాణేలను కూడా దేవుడు ఒక గొప్ప కానుకగా దేవాలయానికి ఆ విధవరాలు సమర్పించినదని మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా సంసోను చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిద దవడ ఎముక ద్వారా 1000 మంది ఫిలిస్టీయులను మట్టి కరిపించడానికి, దైవరాజ్య స్థాపనను ఈ లోకంలో నిలబెట్టడానికి సంసోను ద్వారా యావే దేవుడు ఈనాడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య రూపంలో 1000 మంది ఫిలిస్టీయులను చంపడానికి ఆ చిన్న ఎముకను దేవుడు దైవరాజ్య స్థాపన కొరకై వినియోగించుకున్నాడు సంసోను ద్వారా. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, దైవరాజ్య స్థాపన కోసం మనకున్నటువంటి ధనాన్ని, మనకున్నటువంటి సమయాన్ని, శక్తిని దేవుడు తన గొప్ప కార్యాలు చేయడానికి, తన రాజ్య విస్తరణ కోసం ఆవగింజలాగా ఉపయోగిస్తాడు అని మనందరం నమ్మి తీరాలి, దృఢ విశ్వాసంతో నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి, ఆయన నామాన్ని ఈ లోకాన్న తెలియచేయడానికి నలుదిక్కుల అనేక జాతి జనులు వచ్చి శ్రీ సభలో భాగస్థులు అవ్వడానికి మన వంతు సహకారం ఏ విధంగా అయితే ఆవగింజలో ఉన్నటువంటి శక్తి చిన్నదైనప్పటికీ మన చిన్న శక్తిని, మన యొక్క చిన్న సమయాన్ని, మన యొక్క చిన్న సహాయాన్ని, మన యొక్క చిన్న ధనాన్ని, మన యొక్క చిన్న కానుకను దేవుని యొక్క దైవరాజ్య స్థాపన కొరకై ఈ లోకంలో శ్రీ సభ తరపున మనందరం క్రైస్తవులుగా మన యొక్క సహకారాలు అందిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఫలితంగా ఆ దైవరాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి మన వంతు సహాయాన్ని చేసే విధంగా దేవుడు మనందరిపైన ఆయన యొక్క పవిత్రాత్మ వరాలను కురిపించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీదేనయ్యా. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. స్వీకరించు దేవా నా హృదయ కానుక. నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయ కానుక. నా తనువు మనసు నీకే అర్పింతు. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా. సాంబ్రాణి ద్రవ్యము కన్నా విలువైన నా జీవం అర్పింతును. బంగారు సాంబ్రాణి ద్రవ్యము కన్నా విలువైన నా జీవం అర్పింతును. నీ ప్రియ కుమారుని భూమి కల్పించవే. నా అంధకారమును వెలుగుగా మార్చవే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. స్వీకరించు దేవా నా హృదయ కానుక. నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయ కానుక. నా తనువు మనసు నీకే అర్పింతు. సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా. ఇచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీకేనయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారముల ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానం పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ
పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 ధన్యత నీకే అగుగాక దేవాది దేవుడ నీవెనయా ధన్యత నీకే అగుగాక దేవాది దేవుడ నీవెనయా హోసానా 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 సమాధానతను పంచగవచ్చిన ఏక దేవుడ నీవెనయా సమాధానతను పంచగవచ్చిన ఏక దేవుడ నీవెనయా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకము ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చిన్నబత్తిన భాగ్యయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ
పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూప
మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు గర్భము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై చిన్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండు చిన్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే రుచుల మన్నా స్వర్గ భోజమితడి సిరులు పొందుచున్నా రాజ్యమించునితడి సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు అందరము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే దోషములను బాబే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై జీవితాన వెలుగురేఖ ఇతడే మరణ భయములానా అభయ రక్ష ఇతడే జీవితాన వెలుగురేఖ ఇతడే మరణ భయములానా అభయ రక్ష ఇతడే ఆత్మ సంగమించి అప్పరసము ఇతడే నిత్య జీవితములో సత్యమేస్తమితడే సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు అందరము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై నీ గరగము పైన మహోన్నతము నుండి
వచ్చేస్తే అపరూపతరుడై సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు ఈ గడము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపతరుడై పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువా, దాసురాలైన నేను దేవుడి వారి సముఖములో మోకాళ్ళ మీద నడిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఇరిచినారు అని దేవుడి వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపములు వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచే నోద్రింపవలేనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. పరిశుద్ధ పాపగా తలంచిన తలంపు నెరవేరినట్లుగాను మరియు మన విచారణ గురుడకు తలంచిన తలంపు నెరవేరినట్లుగాను వేడుకొందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత అంటిన మరి మా వంతనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మా ఇంటుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొండమెట్ల వద్ద సాయంత్రం 5:30 గంటలకు జపమాల దివ్యబలి పూజ సమర్పించడం జరుగుతున్నది. అందరూ పాల్గొనవలసినదిగా మనవి. ఈరోజు కొండమెట్ల వద్ద సాయంత్రం 5:30 గంటలకు జపమాల దివ్యబలి పూజ సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ నెల 21వ తేదీన దైవ సేవిక తాడిపత్రి జ్ఞానమ్మ సంస్మరణ దివ్య పూజ సాయంత్రం 5:30 గంటలకు. దయచేసి అందరూ పాల్గొనండి. ఈ నెల 21వ తేదీ దైవ సేవిక తాడిపత్రి జ్ఞానమ్మ సంస్మరణ దివ్య పూజ సాయంత్రం 5:30 గంటలకు. దయచేసి అందరూ పాల్గొనవలసినదిగా మనవి. జ్ఞాన వివాహ ప్రకటన. ఇచ్చటనున్న వారందరికీ తెలియజేయనది ఏమనగా, మండపాడు కాపురస్తులు బిల్లా రాజు అన్నమ్మ కుమారుడైన సురేష్, పెరంగిపురం కాపురస్తులు సాలే జేమ్స్ మరియమ్మ కుమార్తె అయిన సుప్రియ నాకు దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన ఆటంకములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది 2వ ప్రకటన మరియు 3వ ప్రకటన.
సామాన్య కాలపు 11వ ఆదివారం మన దేవాలయమునకు విరాళాలు ఇచ్చినవారు: మురహరి దివ్యతేజ ఆత్మకూరు 500 రూపాయలు, పెద్దకోట్ల జోజిబాబు దేవాలయమునకు రీడింగ్ స్టాండ్ మరియు ఆల్టర్ క్లోత్స్ ఇచ్చి ఉన్నారు. కె జయరాజ్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 100 రూపాయలు. సాత్రే గోపీనాథ్ కుటుంబ సభ్యులు అవకు విచారణ నుండి వారు దేవునికి కానుకగా దేవాలయమునకు కొన్ని వస్తువులు ఇచ్చి ఉన్నారు. గుద్దింటి మేరీ జోస్పిన దశమభాగం 2700 రూపాయలు. బొద్మున బోయిన వీరమ్మ గుంటూరు 1000 రూపాయలు. బొమ్మన బోయిన మాన్విష్ రాజు 100 రూపాయలు. వీరు దేవుడికి దేవాలయంకు విరాళాలు ఇచ్చి ఉన్నారు. ప్రత్యేక విధంగా వీరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. బాలయేసు భక్తులకు మరియు మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమున నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. తిరిగి వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.